సరే అయితే మీ గురించి వచ్చి ఒకటి మాట్లాడదాం. అది చదువుతున్నప్పుడే నాకు చాలా కంపరంగా అనిపించింది. ఇందాక మీతో ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను. తులసి గారి ఇష్యూ, ఆవిడ ఏజ్కి మీ ఏజ్కి అసలు ఆవిడ ఆవిడ చిన్న మేము చాలా కాలంగా చూస్తున్నాం ఆవిడని. ఆవిడ ఎప్పుడు కూడా ఒక వార్తల్లో ఉన్న పర్సన్ కాదు. మీరు చూస్తేనేమో ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి అంటే ఒక ఒక ఇది చేశాడు అన్నది చేశాడు అన్న పర్సన్ కాదు. బట్ మీ ఇద్దరి మధ్య అలాంటి ఒక ఇది పెట్టి రాసినప్పుడు నాకు నిజంగా చదవడానికే ఇది వచ్చింది. బట్ ఒకసారి ఒక కన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను. ఎలా మీకేంటి దాని ఎక్స్పీరియన్స్ ఏముంటుంది సార్? దానికి ఏం చెప్తుంది చెప్పండి. ఇప్పుడు నవ్వే డేస్ కూతురుతో బయటకు వెళ్ళాలంటే భయం వేసే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు తులసి గారు అంటే ఆవిడ ఎంత ట్రెడిషనల్ నాకు తెలుసు. బాబా గారంటే ఆవిడ ఇంకా అదొక తన్మయత్వం. సినిమాలు కూడా ఆపేస్తానని చెప్పారు కదా మొన్న. నేను దండం పెట్టా, అమ్మా వద్దు ఆ వీడియోలలో పెట్టకు అంటే, నాకు ఇష్టం, నా దేవుడు నేను కొలుచుకుంటే నీకేంటి ఇబ్బంది, నా దేవుడు. అదే కాదు, ఎవరైనా సరే నాన్న ఇది చెప్పు, ఆయనకి దిష్టి ఎక్కువైపోతుంది, ఇలా చెప్పు నాన్న, ఇది చెయ్యు, బాబా గారు విభూతి తీసుకెళ్ళు, నీకు ఇది తాబేలు కొనిస్తాను, నాకు అది తీసుకెళ్ళు, ఇది తీసుకెళ్ళు, ఆయన దిష్టి ఎక్కువైపోతుంది, ఇలా చెప్పే ఆవిడతోని నేను వెళ్ళి ఏం చేస్తానండి? పోనీ నేను ఆవిడతో చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? పోనీ ఏమైనా ఎక్కడైనా ప్రైవేట్ పార్టీల్లో కానీ ఎక్కడైనా ఏమైనా కనిపించానా? ఒక చిన్న మాట, ఆ డార్లింగ్ అనే సినిమాకి ఈ డార్లింగ్ నాకు పరిచయం అయ్యాడు అని అంటే, మీరు డార్లింగ్ ఏం మాట్లాడాలి? రేపు ఎవరితో ఉండాలి? సి దేర్ ఈజ్ ఏ సంథింగ్ అనుకున్నప్పుడు మీరు ఏమైనా చెప్పండి, రైట్ ఉంది. బికాజ్ మీ వల్ల చాలా పరిజ్ఞానం బయట జనాలకు వెళ్తుంది, ఎవరు చూసుకోలేను కూడా చూపిస్తున్నారు. కొంచెం ఒకటి చేసేటప్పుడు ఆలోచిస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే నా సైడ్ నుంచి నాకు ప్రాబ్లం కాదు, ఆవిడ సైడ్ నుంచి నాకు గిల్ట్ అనిపిస్తుంది. ఒక వ్యక్తితో రేపొద్దు నేను ఆవిడతో ఎలా మాట్లాడాలనిపిస్తుంది? ఒక తల్లి సమానరాలు, ఒక కో స్టార్, ఒక పెద్ద సీనియర్ యాక్టర్, అండ్ షీఈస్ వెరీ ఫ్యామిలీ కోసం ఆవిడ పడే తపన నాకు తెలుసు. పిల్లల కోసం కానీ ఆవిడ కెరియర్ కోసం ఏ రోజు ఆవిడ బాధపడలేదు. సినిమాలు లేవని అవి లేవని, ఎప్పుడు ఆ దేవుడు పిల్లలు అలాంటి కూడా మనం ఇంకా ఏముంటది. అదే సరే. అయితే ప్రభాస్ గారు మీకు అంటే వైజాగ్ ఇన్స్టిట్యూట్లో కలిసి పరిచయం జరిగింది, ఇదంతా ఓకే. బట్ ఆయన చుట్టూ చాలామంది ఉంటారు కదా, ఫ్రెండ్స్ అనేది 10-15 మంది దాకా ఫ్రెండ్స్ అలా ఉంటారు. బట్ అంటే 10-15 మంది ఆయనతో ఉన్నారంటే ఆయన కొన్ని వందల మంది కలిసి ఉంటే ఆ 10-15 మంది ఫిల్టర్ అయి ఉంటారు దాంట్లో. బట్ అలా ఆయన మీకు ఆయనకి మధ్య ఇంత బాండింగ్ రావడానికి రీజన్ ఏంటనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? ఎప్పుడన్నా వచ్చింది అసలు మీకు మైండ్కి ఇది? తెలియదు సార్ నాకు. థింగ్ ఏంటంటే ఆయనకి యాక్టింగ్ నచ్చదు, ఆనెస్టీ బాగా ఇష్టం, అండ్ బోల్డ్. నవ్వేటప్పుడు ఆయన స్వతహాగా ఆర్టిఫిషియల్ గా నవ్వలేరు. ఇంకా ఆయనకి నచ్చితే ఇంకా బోల్డ్ గా, అసలు ఎవరు సిచ్యువేషన్ ఏంటి సర్కమ్స్టాన్సెస్ సరౌండింగ్స్ ఏవి ఇంకా ఆయన బోల్డ్ గా ఆయన ఎంజాయ్ చేస్తారు. సో అది మనం ఆయనకి అది ఇవ్వగలిగితే చాలు అనేది నా ఫీలింగ్. అంతే, అంతకు మించి ఇంకా అదొకంటే దైవ సంబంధమైనటువంటి సంబంధం. అంటే ఏంటి మీకు ఫస్ట్ ఎలా కనెక్ట్ అయ్యారు? ఫస్ట్ కనెక్ట్ అవ్వడానికి ఒక ఇది ఉంటుంది కదా ఏదో, అంటే కనెక్ట్ అంటే అసలు ఏమి ఉండవండి, అంటే ఓపెన్ అండ్ నచ్చాలి నచ్చకపోవడానికి ఆయన దగ్గర అంత ఈజీగా నచ్చడం అనేది జరిగే పని కాదు. అదే నేను అడుగుతున్నా, ఏమి అంటే చాలా చూస్తారు ఆయన. అంటే ఆయనకి నచ్చాలి అనుకున్నప్పుడు ఏదో సరదాగా ఏదో ఆయన అమాయకంగా అని అనుకుంటే మాత్రం నాకు తెలిసి అంత ఈజీ కాదు. హీఈస్ వెరీ జీనియస్ అండ్ వెరీ చాలా కీన్ వెరీ కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది, అండ్ టూ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అది ఫోకస్ పెట్టారా అక్కడ మాత్రం టూ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, రిమైనింగ్ అసలు ఇంకా ఆయన పట్టించుకోరు. నేను అనేది అదే, మీరు అలాంటి వ్యక్తికి మీరు ఎక్కడ నచ్చారు? ఏ పాయింట్ లో మీరు ఆయనకి నచ్చడం ఏం లేదు సార్. నచ్చకపోవడం ట్రావెలింగ్ ఏనండి. ఎప్పుడు మనం వెళ్తున్నాం ట్రావెలింగ్ అవుతున్నాము అంటే వీఆర్ డూయింగ్ సంథింగ్.
అదే నేను అంటున్నా, అది అది ఏంటంటే ఏంటనేది మనం చెప్పలేం. మీకు తెలియదు. మనం తెలిస్తే ఎలా ఉంటుంది ఇంకా రేటు పెడతాం కదా. రేటు పెడతాను కాదు, తెలుసు కదా ఇప్పుడు నాలో ఇది నచ్చి ఉండొచ్చేమో. తెలియదు. కొన్ని సార్లు ఎదురోళ్ళే చెప్తారు తల్లి, వాళ్ళే. తండ్రి, భార్య, కొన్ని రిలేషన్స్ కి మనం వెలకట్లేం. ఎస్, అలాంటి ఒక రిలేషన్ ప్రభాస్. అంతే, నాకు దేవుడు అంతే. అందులో ఇది అది అది ఇది నేనేది చెప్పుకోవడానికి కాదు. అది అనుభవిస్తే కానీ తెలీదు. ఒక విధంగా అది చెప్పలేను కూడా, చెప్పకూడదు కూడా. చెప్తే డైల్యూట్ అయిపోద్ది అని ఫీలింగ్. అంటే ఇప్పుడు దేవుడు అనే పెద్ద మాట వాడారు కదా, యాక్చువల్గా మనం తల్లిదండ్రులనే దేవుడి కింద పూజిస్తూ ఉంటాం. అంటే ఏ విధంగా మీరు దేవుడు అని దేవుళ్ళ పూజిస్తున్నారు ఆయన, ఏ విధంగా? అంతే కదా సార్. ఇప్పుడు నన్ను చూసి నేను చేసే పనికి ఎవరు ఆదరించరు. నేను చేసే పని కానీ నేను అంటే నాకు గొప్పగా చెప్పుకోవడం కాదు, నాకు కొన్ని నేను ఇవ్వలేను. అన్ని దగ్గరలో నేను సెట్ అవ్వలేను, అందరితో నేను ఉండలేను. ఆయన ఒక్కరే, ఇంకా ఆయన దగ్గరే, ఆయనతోటే. ఏంటి ఆయన దగ్గర మీరు అంటే ఫ్రెండా, ఏం తెలీదు, మేనేజరా? ఏం తెలీదు, ఏమి లేవు. ఇంకా అది ఏం లేదు, మేనేజరు పోస్టు ఏం లేవు. అంతే, ఆయనకి ఎలాగ సేవ చేసుకుని వెళ్ళిపోవడం. అంటే ఏం చేస్తారు సార్? అంటే నేను ఆయనతో పాటు ఉండడమేనా, జస్ట్ ట్రావెలింగ్? ఏం లేదు సార్, ఇంకా మీరు అడిగిన ఇప్పుడు పొద్దున్నే ప్రభాస్ గారి దగ్గరికి వెళ్తారు, ఆయనతో పాటు షూటింగ్కి వెళ్తారు. షూటింగ్లో మీ క్యారెక్టర్ ఉంటే మీరు చేసుకుంటారు, లేదంటే కనుక ఆయన షూటింగ్ అయిపోద్ది, ఇంటికి వస్తారు, ఆయనతో కొంచెం సేపు ఉంటారు, ఇంటికి వచ్చేస్తారు. ఇంతేనా? అంతే, అంతవరకే మీకు తెలుసు, అంతవరకే నేను చెప్పాలి. రిమైనింగ్ ఏది అనేది నా అనుభవం అంతే. ఓకే. అంటే బేసిక్గా ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దు. అంటే ఇప్పుడు ఎంత ప్రభాస్ ఎలాంటి వ్యక్తి అనేది అందరికి తెలుసు. ఆయన బేసిక్గా ఏమీ మిగతా వాళ్ళందరూ కొన్ని ఏదైనా జరిగినప్పుడు మిగతా వాళ్ళందరూ ₹1,00,000 ఇస్తే నేను ₹1,00,00,000 ఇస్తాడు. అంత విశాలమైన హృదయం కదా. సో మరి మీకు మీ దాన్ని ఎలా ఇది చేస్తారంటే ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తూ ఉంటుందా, లేదా ఎలా చూస్తారు దాన్ని? డబ్బులు ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ ఎవరు ఇస్తారు డబ్బులు? ఒక జీవితానికి ఈరోజు మీరు ఒక సముద్రం ఉంది, ఒక ఏదో వాటర్ దగ్గర బతుకుతున్నారు. మీరు హ్యాపీగా ఎప్పుడు బతకగలరు? మీకు ఈత వస్తే కదా బతకగలరు. అవును. బట్ అదే వాటర్ రేపు పొద్దున్న మీ మీద వరద వచ్చేదో పొంగిపోయి మీరు చచ్చిపోతే, బట్ ఈత వస్తే కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ ఆయన అంతే, కాన్ఫిడెన్స్ అంతే, కాన్ఫిడెన్స్ అంతే ఆయన కాన్ఫిడెన్స్. అండ అదొక పెద్ద కొండ. ఇంకా ఆయనకి తెలియదు ఎలాంటివి మాట్లాడడం, అలాంటివి చేయడాలు, ఇలా చేస్తే అలా చేయి, ఇలా ఉంటే ఇది, ఇట్లా ఉంటే అట్లా ఉండాలి, అట్లా ఉంటే అది బైఫర్కేషన్స్, లిమిటేషన్స్ ఏముండవు. బట్ ఫెయిత్ అండ్ సిన్సియారిటీ మస్ట్ హ్యావ్. నా మనిషి అనుకుంటే వేరే లెవెల్లో ఉంటారు. సో అంతేగాని డబ్బులు గిబ్బులు ఏముండవు. ఆయన తెలియదండి డబ్బు అనేది ఆయనకి అసలు. ఆయనకి కాదు సార్, అంటే పక్కన ఉన్న వాళ్ళని నేను అదే అంటున్నా, ఆయన ఎక్కువ ఇచ్చేస్తుంటారు కదా, మరి మీకు కూడా తెలీదు. ఆయనకి అసలు దాని మీద ఇంట్రెస్టే ఉండదు, అంత ఉండదు. ఆయనకు ఉండదు సార్, మీకేమైనా ఇస్తా ఉంటారా అడుగుతాను. ఎవరు మనకు కావాల్సిన అన్ని ఇస్తారు, ఇంకా కావాలని బోల్డ్ ఇస్తారు, మీరు అడగరు. కానీ తీసుకోవడానికి మనకు ఉండాలి కదా. తీసుకోవచ్చు, చాలా చేసి తీసుకోవచ్చు, ఆయన దగ్గర చాలా ఈజీగా కూడా తీసుకోవచ్చు. కానీ మనకంటూ కొన్ని ఉండాలి. అనుకుంటా అవి మెయింటైన్ చేస్తారు, మీరు చేయాలి. ఎస్.